తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండడం రాయబడుతూ వచ్చింది. ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దేవుని వాక్యంలోకి రండి. పరిశుద్ధులకు వచ్చినట్లయితే 10వ వచనం దేవుని వాక్యంలో చదవడం తీసిన వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం దేన్ని బట్టి బలవంతులై ఉండగలం? భూమి మీద దేవుని యొక్క మహాశక్తి. ఆయన సర్వశక్తి గల దేవుడు. అందుకనే మేము నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే దేవుని గురించి చెప్తా ఉంటే ఆయన ఒక మందిరానికి వెళ్తా మానేశాడు. ఎందుకయ్యా మందిరానికి వెళ్ళడం మానేశాడంటే, ఆ మందిరానికి కొన్ని దినాల నుంచి వెళ్తున్నాను కానీ నన్ను వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాప్తిజం తీసుకోమని అడుగుతున్నారు. బాప్తిజం తీసుకోమని అడిగితే మానేయటం. ఆయన ఏమంటున్నాడంటే, అసలు విషయం ఏదో చెప్పు, నువ్వు బాప్తిజం తీసుకోమంటే మానేయటం కాదు, కానీ నీ మనసులో ఏ ఆలోచన ఉందో చెప్పని నేను వివరంగా అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, నేను యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసు ప్రభుని నేను నమ్మాను. అలాగనే నేను అనుకుంటున్నది ఏంటంటే, అందరూ ఒకటే, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళంతా సమానము. అంటే దేవుడు లేనటువంటి వారు ఎవరైనా సరే అందరూ సమానమే. కనుక నేను ఆ ఉద్దేశంతో చాలా కాలం నేను మందిరానికి వెళ్ళాను. ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే నమ్ముకొని ఆయన యందు మాత్రం విశ్వాసం నుంచి మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలని అన్నారో, ఆనాటి నుంచి నేను మందిరం మానేశాను అన్నాడు. అయ్యో ఎంత పని చేశావు కదా! ఈ మాట చెప్తే నాకు చాలా ఆలోచన అనిపించి అతను కూర్చోబెట్టి చాలాసేపు దేవుని వాక్యం చెప్పి రేపు మందిరానికి రమ్మని చెప్పారు. నేను ఏమంటున్నానంటే, ఎందుకంటే ఈనాడు చాలా మంది దేవుల్లో బలహీనులుగా ఉంటున్నారండి. దేవుని నమ్ముకున్నామని పేరుకే కానీ వారిలో సరైనటువంటి జ్ఞానం లేదు, ఆలోచన లేదు, వివేచన లేదు. ఎవరు దేవుడు, దేవాతి దేవుని యొక్క గొప్ప రక్షణ యొక్క ఔన్నత్యం ఏంటిది, ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన బైబిల్ రాయబడుతూ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టండి. మన దేవుడికి ఏమని పేరంటే సర్వశక్తి గల దేవుడు. ఎట్లాంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు, మహాశక్తి గల దేవుడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ శక్తిని భూమి మీద సంపూర్ణంగా మనం అనుభవించడం ద్వారా దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే బలమైన వారిగా మనం ఉంటూ ఉండాలి. నిజం కదా, దేవుని శక్తి ఎప్పుడైతే నీ జీవితంలో అనుభవించగలుగుతావో, దేవుని యొక్క శక్తి గల నామం పేరిట నీవు ఆయన మహిమను పొందుకొని తెలుసుకోగలుగుతావో, అప్పుడు నువ్వు బలవంతుడిగా ఉండగలుగుతావు. అందుకనే మీరు చూడండి, శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, నా ఆత్మ చేతనే జరుగోబేలు దేవుని ఆత్మను అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రం దాన్ని మేము చదువు చేసి పడేస్తాను అంటాడు ఒక చోట. ఎందుకంటే దేవుని ఆత్మశక్తి, దేవుని యొక్క ఆత్మ బలం ముందు మానవ బలాలు ఎప్పటికీ నిలవలేదు. గత దినాల్లో కూడా మీరు చూడండి, రాజుల కాలంలో కానీ కొంతమంది ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడిన రాజులు పాత నిబంధనలు మీరు చూస్తే వారు సొంత శక్తి మీద ఆధారపడినప్పుడు ఓడిపోయారు, దేవుని బలం మీద ఆధారపడినప్పుడు వారు గెలిచారు. అందుకే మీరు పాత నిబంధనలో యెహోషాపాతు రాజు గారు కానీ ఎవరైనా కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశారు? అయ్యా నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం, నువ్వు లేకపోతే మా జీవితం లేదు, నీ శక్తి చేత మమ్మల్ని బలపరచమని ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో వారిని దేవుడు విజయవంతమైన జీవితం వైపు వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? నడిపిస్తూ వచ్చాడు. మీరు లేఖనాల్లో గమనిస్తే ఇప్పుడు అంబులి పొదిలో ఉన్న బాణాలు మాత్రమే బలమైనటువంటివి. ఈ రాత్రి ప్రభుని ఏమని ప్రార్థిద్దామంటే, ప్రభువా అంబులి పొదిలో ఉన్న బాణాలు ఎవరో? నువ్వు అదేనా? చెప్పు. అంబులి పొదిలో ఉన్న బాణం నువ్వేనా? చెప్పగలవా? అంబులి పొదిలో ఉన్న బాణానికి ఉన్న లక్షణం ఏంటంటే, అది బలవంతుని చేతిలో ఉంటది. అది వదిలితే ఎట్లుంటదంటే, అదే పిల్లరా ఇంకా అది గురి తప్పే ఛాన్సే లేదండి. దాని యొక్క ఆలోచన, దాని బలం దేవుని బలం, దైవమైన బలం. అందుకనే యవ్వన కాలం నందు పుట్టిన కుమారులు మాత్రమే ఇటు బలాన్ని మనం కలిగి ఉంటారండి. బైబిల్లోకి వస్తే పరిశుద్ధ ఈ అంబులి పొదిలో ఉన్న బాణాల గురించి కొన్ని సంగతులను రాత్రి సంపూర్ణంగా తెలుసుకొని ప్రభు ప్రార్థిద్దామండి. ఆదికాండము 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు ఒకసారి చదివినట్లయితే ఒక భాగాన్ని మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చదవడం తీసిన వారు. కాబట్టి
నీవు దయచేసి ఆ, నీ అంబుల పొదిని నీ విలువ తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమో, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల పదార్థములు సిద్ధపరిచి నేను తినుటకాయ నా యొద్దకు తెమ్మని చెప్పాను. చూడండి, ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తనకి పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని పిలిచి, ఏశావు అన్నాడు, అయ్యా నాకు వయసు అయిపోయింది అన్న ఫ్యాన్ కనుక ఆ ఏశావు ఆ యొక్క మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆ ఏశావుని పిలిచి అన్నాడు, ఏశావుతో చెప్పాడు, ఏశావు నేను పెద్ద వయసు అయిపోయింది అయ్యా, అడవికి వెళ్ళి నీ దగ్గర అంబుల పొది ఉంది కదా, ఆ అంబుల పొదిని తీసుకుని వెళ్ళి ఆ బాణం వేసి మంచి జంతువులు వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టమన్నాడు. నాకు పెట్టితే నేను తినడాన్ని ఏం చేస్తానంటే నేను చక్కగా దీవిస్తాను అన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, తన అంబుల పొదిని తీసుకున్నాడు, తన బాణాలే అంబుల పొదిలో పెట్టుకున్నాడు, అడవికి వెళ్ళడానికి బయలుదేరాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోయి మంచి జంతువుని వేటాడి ఆ మాంసం తీసుకొని వచ్చాడు. ఆ మాంసం తీసుకొని రమ్మని ఎందుకు కొరకు అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి వారు దీనిలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తుంటున్నాడు? కన్న తండ్రి అయినటువంటి ఇస్సాకు మాత్రమే తన కొడుకు నుంచి ఏం ఆశించాడు, ఏం కోరుకుంటా వచ్చాడు? వృద్ధాప్యం వచ్చినాక దీవించడానికి ఏం కావాలంటే అక్కడ అంటాడు, ఆ యాకోబు ఈ లోపల ఏం చేస్తాడంటే మందలో నుంచి ఒకదాన్ని తీసుకొచ్చేసి దాన్ని కోసి దాన్ని తీసుకొచ్చి వంట చేసేసి ఆల్రెడీ ఇస్సాకు పెట్టేస్తాడు. ఇస్సాకు పెడితే అదంటే ఇస్సాకు ఎలా ఉంది తెలుసా, అది చాలా సంతోషాన్ని ఇచ్చిందంటండి ఇస్సాకి. ఆ భోజనం కడుపారా తిని చక్కగా సంతోషించి కొడుకుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. కానీ ఏశావుని ఏమడుగుతాడు, యాకోబుని ఏమడుగుతాడు తెలుసా, ఎంత త్వరగా నీకు ఎక్కడ దొరికింది? యాకోబు అంటాడు, దేవుడు నాకు సహాయం చేశాడులే, అందుకని నేనేం చేశాను, అడవికి పోయి వేటాడి తొందరగా తీసుకొచ్చాను అన్నాడు. అసలు వేటాడా తోడా? ఎక్కడ వేటాడింది, ఎక్కడ తీసుకొచ్చాడు? మందలో తీసుకొచ్చి కోసి తీసుకొచ్చి ఇస్సాకు బయలుదేరించాడు. శుభ్రమ నిలబమ్మ వాక్యం చూడండి, మందలో చూసుకొచ్చి ఏం చేశాడు, కోసి తీసుకొచ్చి పెట్టేశాడు. పెడితే ఇక్కడ ఈ ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదం ఎంత ఎంత బలాన్ని ఇచ్చిందంటే యాకోబుకి, ఈ ప్రపంచంలో అందుకే యాకోబుని దేవుడు అంటే తెలుసా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శ్రేష్టమైనటువంటి పదార్థాలతో నేను దీవించబోతున్నాను యాకోబు. ఇస్సాకు యొక్క దీవెన ఎట్లాంటిది బైబిల్ మీరు చూడొచ్చు. ఇస్సాకు ఏ విధంగా దీవించాడో చూడండి, 27వ వచనంలో, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవాను దీవించిన చేని సువాసన వలె. ఎట్లుండాలి సువాసన? మీరు అన్ని చేతులు చూడండి, దూపం మీద దూపం వేస్తారు దేవుడికి. ఏం వేస్తారు? దూపం పొగేసి సాంబ్రాడేసి మొత్తం చేస్తారండి. ఎందుకు ఈ పొగలు దూపాలన్నీ? ఎందుకు? ఆయన సంతోష పెట్టడానికి, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఇవన్నీ. దేవుణ్ణి ఏం చేయాలా? శుభ్రమ్మా కడుక్కో, మొహం కడుక్కో. వాక్యం వినాలా? నువ్వు వచ్చి హాయి కూర్చొని నిద్రపోతే అక్క నిద్రపోకూడదు. వాక్యం వింటే బలపడతావు. దేవుని వాక్యంలో చూడండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అండి ఆ మాంసం తీసుకొచ్చి ఎప్పుడైతే ఇస్సాకు అర్పణగా ఆ ఇస్సాక్కి అర్పణగా యాకోబు తీసుకొచ్చి మంచి సువాసన అంట వెదజలతో వచ్చిన ఇస్సాకు ఆ సువాసనకు మురిసిపోయి ఏమని దీవించాడు చెప్పండి? ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును. చూసారా ఎంత నీ సొంతం కావాలి దేవుడు పెట్టారా? ఇప్పుడు ఆ దినాలు అంటే మరి వారు దేవుడు ఎక్కడ సంతోష పెట్టాడు? మాంసం తీసుకొచ్చి, ఇప్పుడు కూడా మనల్ని అందుకే గొర్రె పెట్టాడు కోసి తీసుకొచ్చి, మేకలు కోసి, కోళ్ళు కోసి, మొత్తం కోసి తీసుకొచ్చి దాని చుట్టూ తిప్పి తీసుకెళ్ళి అక్కడ కోసి మొత్తం మనమే తింటాం మళ్ళీ కోసుకొని కదా. జనాలు అందరం తీసుకుపోయి ఏం చేస్తాం, ఆ బలి అనిపించి మొత్తం కోసుకొని కడుపు తిని చక్కగా మందులు తాగి చక్కగా చేసి వస్తుంటారు. ఎందుకు ఇంత అర్పణలు అర్పిస్తుంటున్నారు? జాగ్రత్తగా గమనించండి పిల్లరా, దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుని ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైనా దేవుని సంతోష పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేసావా? దేవుని ఏ విధంగా సంతోష పెట్టచ్చు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రి, దేవుడిని ఏ విధంగా ఇప్పుడు ఈయన యాకోబు ఇస్సాకుని సంతోష పెట్టాడు. ఎట సంతోష పెట్టాడు?
మాంసం కోసి తీసుకొచ్చి ఆ ఇసాకు పొలం వేటాడిపోయి అమ్మునిపోయి తీసుకెళ్ళి వేసుకొచ్చి లోపల యాకోబు మందలోకి కోసుకొచ్చి మంచి వంట చేసి పెట్టి శుభ్రంగా తండ్రికి తీసుకొచ్చి తండ్రికి పెట్టేసి తండ్రి సంతోషపెట్టి ఆశీర్వాదం మొత్తం సొంతం చేసుకున్నాడు. ఈరోజు నీకు కూడా ఆశీర్వాదం ఉందా? నువ్వు కూడా దీవించబడద్దా? ఏ ఏ దీవెనలు కావాలి నీకు? అక్కడ బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఏమి దీవెనలు ఇచ్చాడు అక్కడ బైబిల్లో? విస్తారమైన ధాన్యం, ద్రాక్షరసం, ఆకాశ మంచు, భూసారం. భూమిలో సారం ఉంది. ఆ సారం మనకు అంతే గానీ పంటలు పండవు. అవునా కదా? పంటలు ఎట్ట పండుతాయి? భూమిలో సారాన్ని ఉంచాడు. ఆ సారం మనకు అందాలంటే ఎవరు దీవించాలా? దేవుడు దీవించాలి. బైబిల్లో విస్తారమైన ధాన్యం మనకు కావాలి, ద్రాక్షారసం కావాలి మనకి. తర్వాత మన ఎవరు అంటున్నారు, పంటలు బాగా పడినా రేట్ లేకపోతే ఏం ప్రయోజనం కదండి. మంచి పంట పడినా మరి ఆ పంట పడినాక పంట అమ్మే కరెక్ట్గా పంట అమ్మే టయానికి రేటు తగ్గిపోయింది. ఏమైంది? ఆస్తి దానికి కావాల్సిన ఇది కాలేదు, ఆదాయం రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దీవెన మన సొంతం కావాలంటే ఇసాకు విషయంలో తన కుమారుడు యాకోబు చేసిన పని నువ్వు కూడా చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, మరి మన పూర్వీకులు ఏం చేశారు? బళ్ళు అర్పించారు, జంతువులు తీసుకొచ్చారు. కోళ్ళు కోయమంటావా, మేకలు కోయమంటావా, లేకపోతే ఏం కోయమంటావు? ఎద్దులు కోయమంటావా, ఆవులు కోయమంటావు, లేకపోతే ఏం కోయమంటావు, లేకపోతే ఏదో ఒకటి కోసేయమంటావా అంటే ఏం కోయాల్సిన పనిలా. ఇప్పుడు ఎట్లా ఆయన సంతోష పెట్టాలి? ఇది మనకు తెలియాలండి. ఎట్లా సంతోష పెట్టాలి? ఆనాటిలో బలి ఈ రోజు లేదు. అదే బలి ఇప్పుడు దేవుడు కోరట్లా. మరి ఏం కావాలి దేవుడికి అంటే, విరిగి నలిగిన హృదయమే దేవునికి బలి. ఏ విషయంలో అయితే దేవుని దగ్గర ఎప్పుడు కూడా విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. చాలాసార్లు ఒకసారి మనం విరిగి నలిగిన మనసుకి సామాన్యమైన మనసుకున్న, కఠినమైన మనసుకున్న తేడా చూడండి. ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఏదైనా ఒక తప్పు చేశావు అని నీ మనసుకి ఏదైనా అనిపిస్తే నువ్వు వెంటనే పశ్చాత్తాపడిపోయి అయ్యో పొరపాటు జరిగింది, నా వాళ్ళు పొరపాటు. ఒకసారి మనం పొరపాటు జరుగుతాయి. ఏదైనా పొరపాటు జరిగితే, ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే నలిగిపోతారు. అయ్యో పొరపాటు జరిగింది, తప్పు చేశాను ప్రభువా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి పదే విరిగి నలిగిన మనసుతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు చూసారా, కన్నీరు కారుస్తుంటారు చూసారా. ఇలాంటి వారి మనసే విరిగి నలిగిన మనసు. అదే కఠినమైన మనసు గల వాళ్ళు ఎట్లుంటారో తెలుసా అండి? మన ద్వారా ఎన్ని తప్పులు జరిగినా హృదయంలో ఇంత కూడా బాధ ఉండదండి. మనం చేసేవన్నీ చేస్తాం, తప్పులన్నీ పొరపాట్లన్నీ చేస్తాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏ మాత్రం చింత అనిపించదు, ఏ మాత్రం బాధ అనిపించదు. ఎప్పుడైతే ఇలాంటి విరిగి నలిగిన మనసు నీలో రాదో, దేవుడికి నువ్వు ఇష్టడికి ఎప్పటికీ మార్చపడలేడు. ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే ప్రభు దగ్గర ప్రభువా నన్ను క్షమించు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసు కలిగి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ఆయనకి అర్పిస్తావో, అది ఆయనకి ఇంపైన సువాసనగా చేర్చబడింది. అందుకే మీరు చూడండి, హిజ్కియా లాంటి వాళ్ళు మీరు తీసుకుంటే మరణకరమైన రోగం వచ్చింది, గర్వించాడు. దేవుడు ఏం చేశాడు సార్? హిజ్కియా గోడతో ముఖం తిప్పుకొని ఏడ్చాడు. ఆ విరిగి నలిగిన మనసు దేవుడు కరిగిపోయాడు. కరిగి ఏం చేశాడు? మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ పెంపొందించాడు. మీరు కావాలంటే గమనించండి. హన్నా లాంటి స్త్రీ తన తోడుకోడలు బాగా వేదన గురి చేస్తుంటే అన్న మందిరానికి వెళ్ళి విపరీతంగా ఏడ్చింది. ప్రభువా ఏంటి నా పరిస్థితి, నాకు బిడ్డలే, నా జీవితం ఎట్లా, నన్ను సరిచేయవా, నన్ను ఆశీర్వదించవని అన్న కోరుకుంది. దేవుడు ఏం చేశాడు? అన్న ప్రార్థన ఆలకించే సమూయేలు అనే దైవజనుడిని ఇచ్చాడు. దైవజనుడు మాత్రమే కాదు, తర్వాత కొంతమంది పిల్లలు ఇచ్చాడు. గమనించారా మీరు? యోనా కాలంలో ఆ దినాల్లోని ఆ యొక్క నినివే పట్టణస్థుల గురించి ఆలోచించినప్పుడు ఆ పట్టణంలో వాళ్ళంతా భయంకరమైన పాపులు. వారు చేయని పాపం లేదు, దుర్బలమైన పాపం. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 40 రోజుల్లో మీ పట్టణాన్ని మొత్తం నాశనం చేస్తున్నానని అనౌన్స్మెంట్ చేయమన్నాడండి. ఏమని? మిమ్మల్ని మీరు మార్చుకోమని చెప్పలా, మీ పట్టణం మొత్తం నాశనం చేయబోతున్నానని అనౌన్స్ చేయమన్నాడు. ఏనా ఏం చేశాడు తెలుసా? దినాలు ప్రయాణం చేసి గ్రామాంతా తిరిగి అన్నాడు, పట్టణంలో మొత్తం తెచ్చుకోబోతున్నాను. తర్వాత జనం ఏం చేశారు తెలుసా? విరిగి నలిగిన మనసు అంటే అది. వాళ్ళు ఏడ్చారు. పిల్లలు, తల్లులు, భర్తలు, భార్యలు, జంతువులు మొత్తం తిండి మానేసి, ఆహారం తీసుకోవడం మానేసి, దేవా మమ్మల్ని మీరు కాపాడరా. ఈ విరిగి నలిగిన మనసు. దేవుడు అంటారు అసలు అంతం చేద్దాం అనుకున్న పట్టణాన్ని అంతం చేయకుండా మనసు మార్చుకుని బైబుల్ రాస్తుందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ యోనా గ్రంథం చదువుతున్నప్పుడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు తెలుసా?
ఒక నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు. ఏం నిర్ణయం? వీళ్ళని చంపడం ఏంది, ఇలాంటి మంచోళ్ళని చంపడం తప్పు కదా అని ఆయన ఆలోచనలోకి వచ్చాడు. ఎందుకని? ఆల్రెడీ చంపుదామని నిర్ణయించుకొని, మీరు సొదొమ గొమొర్రా తీసుకోండి, పాత నిబంధనల సొదొమ గొమొర్రాని తీసుకుంటే, సొదొమ గొమొర్రా మీదకి దేవుడు అగ్నిగంధకాలు కురిపిస్తానని చెప్పినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్తులకు ముందుగానే దేవుడు తెలియపరిచినప్పటికీ వాళ్ళు ఎంత కూడా ఎడవలా, వాళ్ళకి అసలు కన్నీరే రాలా. అసలు వాళ్ళు ఎంత కఠినులు అంటే అంత కఠినులని. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు కాపాడలేదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? విరిగి నలిగిన మనస్సు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నా జీవితంలో ఏదైతే, ఎప్పుడైనా కొన్నిసార్లు బైబిల్ తన పొరపాట్లు చెప్పండి అందరికీ, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనందరికి పెద్ద బాధ ఏంటంటే అసలు మన పొరపాట్లు ఏందో మనకి తెలియదు. ఇదే సమస్య. వీలైనంత వరకు మన పొరపాటు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన పొరపాట్లు ఏమైనా ఉన్నాయని తెలిస్తే మాత్రం, ఇది నా పొరపాటు అని తెలిస్తే అప్పుడు కూడా బుకాయించి, అప్పుడు కూడా మనసు కఠినపరుచుకొని, ఇది నాది, నా పొరపాటు అని తెలిసి కూడా మనసు కఠినపరుచుకుంటాం చూసావా? అలాంటిది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే, ఏదైతే నీ ద్వారా పొరపాటు జరుగుతుందో దాన్ని సరిదిద్దుకొని విరిగి నలిగిన మనసుతో నడుచుకుంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడని. ఇది మొదటి అనుభవం. బైబిల్లోకి వస్తే పరిశుద్ధంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి తీసిన వారు ఎవరైనా స్పష్టంగా. మొదటి సమూయేలు 31:1. చదవండి. ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతమునకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయించు, సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను అబీనదాము అని సౌలు యొక్క కుమారులను హతము చేసి, యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయముల నందును. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపకాశము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధముల మోయవారితో చెప్పగా భయము చేత అలాగూ చేయకుండాను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిన. చాలా జాగ్రత్తలు. ఇక్కడ ఒక అమ్ముల పదం కనపడుతుంది. ఎవరు? సౌలు కాలంలో సౌలు యొక్క ఆయుధాలు మోసేటువంటి వ్యక్తి. బాగా విన్నారు. రాజులకు ఏమంటారంటే, రాజులు తమ ఆయుధాలను వాళ్ళే మోసుకోరు, పక్కన వాళ్ళు మోస్తుంటారు. ఒక సైనికుడు మోస్తూ ఉంటాడు. ఇప్పుడు సౌలు పక్కన ఒక అంబులు మోసేటువంటి అంబులు పొద్దు తగిలించుకొని ఆ బాణాలన్నీ పెట్టుకొని మోసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఉంటే ఇప్పుడు సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే, యుద్ధంలో అందరూ ఓడిపోయారండి, అందరూ చనిపోయారు. ఇక సౌలు గారు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యుద్ధంలో రాజు ఆ యొక్క శత్రువు చేతిలో చచ్చిపోయే కంటే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి లేదు. కాబట్టి ఈ యొక్క సైనికుడిని పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వేమనుకోకపోతే నీ అంబుల పొదలో ఉన్న కత్తి తీసుకొని దూసి నన్ను పొడిచి చంపేసేరాదు, నన్ను పొడవమంటున్నాడు. పొడుస్తారండి ఎవరన్నా అట్లా? సైనికుడు అన్నాడు, నేనే పొడుస్తాను. ఇంతకాలం రాజుగా ఉండి నీకొక నేను సైనికుడిగా ఉండి నేను దీన్ని చేస్తాను, నేను అసలు ఎట్టి పరిస్థితి చేయనంటే. అప్పుడు ఏం చేశాడంటే, ఆయన కత్తి తీసుకొని ఆయన నేల మీద అట్లా పాతి అదే కత్తి మీద ఆయన పడి ఆయనంతా ఆయన చనిపోతూ వచ్చాడు. ఎందుకు ఇంత బాధాకరమైన విషయం? ఈ అప్పుల పొది వల్ల ఎంత నష్టం వాటిలతో వచ్చిందేంటి? జాగ్రత్త గమనించండి పిల్లరా. దేవుని బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో సౌలు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చూడండి ఆ మాట మనం చదువుతూ వద్దాం. దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలోనే దేవుని వాక్యంలో 31వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం చూస్తూ వద్దాం. ఒకసారి చదువుదామా? బైబిల్లో చూడండి. దేవుని వాక్యంలోకి వచ్చినట్లయితే పరిశుద్ధంగా చదువుతూ వద్దాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధమును మోయవారితో చెప్పగా. సున్నతి లేని వారు అంటే ఎవరండి? దేవుణ్ణి నమ్ముకోనటువంటి వారు మనం వచ్చి అపహాస్యం చేసే జీవితం మనకొద్దు. చేస్తే బాగుంటుందా? దేవుడు నమ్ముకోనని వచ్చి, అందుకే బైబిల్ రాశాడు, దేవుని వాక్యంలో చూస్తే మనకెవరు తీర్పు తీర్చాలి? దేవదూతలు ఎవరికి తీర్పు తీరుస్తారు? దేవదూతలకు ఎవరు తీర్పు తీర్చిపోతున్నారు?
దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా? రేపు దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? చెప్పండి, దేవుడా మనమా? రేపు దేవదూతలు తప్పు చేస్తే అంట తీర్పు తీర్చేది మనం అంటాడు. అట్లాంటి మనం అండి, ఒక సున్నతి లేని వ్యక్తి, దేవుని ఎరిగిన ప్రజలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం అపహాస్యం పాలయ్యే పరిస్థితి మన జీవితంలో ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఇప్పుడు సౌలు తన యొక్క బాణం, తన అంబులి పొదిలో ఉన్న బాణాన్ని సరైన విధానంలో వినియోగించుకోలేకపోయాడు. ఎందుకంటే అది కేవలం బాణాల వరకే ఉన్నాయి కానీ, ఆ సైనికుడి దగ్గర అంబులి పొదిలో బాణాలు అయితే ఉన్నాయి కానీ, సౌలు గారు ఎక్కడున్నాడు? ఆ బలం ఇతనిలో లేదు. ఎందుకు ఇంత బలాన్ని కోల్పోయాడు? ఎందుకు ఇంత బలహీనుడైపోయాడు సౌలు గారి జీవితంలో అంటే, సౌలు గారి జీవితంలో జరిగింది ఏం తెలుసా? ఏమీ లేదండి, చిన్న విషయం. మీరు దావీదు మన సున్నతి లేని ఫిలిస్తీయుడి మీదకి యుద్ధానికి గెలిచి వస్తే ప్రజలు ఏమన్నారంటే, దావీదు ఎంత అన్నారు? 10,000 కొలది, సౌలు ఏమైంది? నువ్వు 1,000 కొలదే, ఆయన 10,000 కొలది. దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడు. దేవుడు ఆయనకి ఆయన ఉన్నతంగా ఉంచాడు దేవుడు. దానికి నువ్వు సర్దుబాటు చేసుకొని చక్కగా ఉంటే బాగుండేది కదా. ఇక్కడ గమనించండి, ఇదే ఇప్పుడు మన జీవితాల్లో ఏర్పడుతుంది. మనందరి జీవితాల్లో వచ్చేది ఏం తెలుసా? ఆయన ఏంది అట్టుంటమైంది, నేనేంది ఎట్టుంటమైంది, ఆమె ఏంది అట్టుంటమైంది, నేనేంది ఎట్టుంటమైంది. అందరి జీవితాలు ఒకలాగా ఉంటాయా? దేవుడు ఎప్పుడు అట్లా అనుకోకూడదు. మనం పోల్చుకొని మనలోకి వచ్చే అసూయ, ద్వేషాలు, కలహము, వీటి వల్ల ఏమైందంటే మనం బలహీనం అయిపోతుంటున్నాం. సౌలు బలవంతుడే, సౌలు అభిషేకించబడినటువంటి రాజు. అసలు తెలుసా, ఇశ్రాయేలు నుంచి మొట్టమొదట రాజుగా దేవుడు అభిషేకించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సౌలు. మొట్టమొదటి వ్యక్తి సౌలు. ఇంత బలమైనటువంటి వ్యక్తి సౌలు. తర్వాత దావీదుని దేవుడు అభిషేకించాడు కనుక మొదటి వ్యక్తి సౌలే. కానీ సౌలు ఎందుకు ఇంత బలహీనుడైపోయాడు అంటే కారణం ఏంటంటే, సౌలులో వచ్చిన అసూయ, ద్వేషము, కలహము, ఇలాంటి మనసు ఎప్పుడైతే సౌలులోకి వచ్చిందో, సౌలు దావీదు మీద విరోధ భావాన్ని పెంచుకొని ఇప్పుడు ఎక్కడ తెచ్చుకున్నాడు? తన మరణానికి తానే కారకుడైపోతూ వచ్చాడు పిల్లలు. కనుక మనం ఎప్పుడు బలం ఉండగలుగుతాం తెలుసా ప్రియులారా? మనలో అసూయ, ద్వేషము, కలహము ఇట్లాంటివి మనలో ఉంటే మనం బలహీనం అయిపోతాం. పిల్లలు దావీదుకి లేదు. దావీదు ఏం చేశాడు తెలుసా? సౌలు దావీదుని ఎంత తరుముతా వచ్చినా దావీదు సౌలు పట్ల ఎప్పుడు ప్రేమ కలిగే ఉన్నాడు. దావీదుకి ఎప్పుడు సౌలు విషయంలో ఎంత ద్వేషంగా, అసూయగా ఎప్పుడు కనపడలేదు. అందుకే దేవుడు దావీదుని దీవించాడు, సౌలుని హతమారుస్తూ వచ్చాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మీద ఎవరైనా అసూయ, ద్వేషాలతో, కలహాలతో మనకి ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నువ్వు మాత్రం ఎదుటి వారిని ఏం చేస్తావు? ప్రేమిస్తూనే ఉండు. అదే ద్వేషం, అదే కలహం, అదే అసూయ నువ్వు ఇతరుల కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు బలహీనుడు అయిపోతావు. ఖచ్చితంగా. అంబులు ఉంది, అక్కడ బాణాలు ఉన్నాయి, సైనికుడి దగ్గర అంబుల పొలం ఉంది. కానీ ఏమైంది? సౌలు గారు అంత బలం అతనిలో లేదు. ఒకప్పుడున్న బలం సౌలులో ఇప్పుడు లేదు, బలహీనుడైపోయాడు. ఎందుకు బలహీనుడైపోయాడంటే, ఆ బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాల్సిన సౌలు మరి వీటన్నిటికి చోటు ఇచ్చాడు. అందువల్ల తన జీవితంలో సంపూర్ణంగా నష్టపోతూ వచ్చాడు. కనుక ఇది రెండో అనుభవం. దేవుని బిడ్డలారా, మనం బలంగా ఉండాలంటే అసూయ, ద్వేషాలకి దూరంగా ఉండాలి. మూడో దేవుని వాక్యంలో చూడండి, పశువుల్లోకి వచ్చినట్టు యోబు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాం. తీసిన వారు ఎవరైనా ఒకరు చక్కగా చదవండి. యోబు గ్రంథము. దానికి యోబు ఇట్లను, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగ చేసిన యెడల నా విపత్తు సర్వశక్తుడగు అందరూ చెప్పండి, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చును, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకు పంతులు తీరుచున్నవి. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలోకి వచ్చిందని ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడగు దేవుని అంబులు. అంబులంటే బాణాలు. దేవుడు అంట ఏగునంటండి తన బాణాలు వేసి తన బలహీనపరిచాడంట. సో అంత దుఃఖం ఏగు హృదయంలో నింపబడతా వచ్చాడు.
ఈరోజు మనందరం ఏమనుకుంటామంటే మన జీవితంలో ఏదైనా పదవులు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, ఏదో ఒక ఇబ్బంది ఏర్పడినప్పుడు ఏమనిపించింది అంటే, దేవుడు నన్ను తన బాణాలు నా మీద సంధిస్తున్నాడేమో, అందుకే నేను ఇట్లా అయిపోతున్నానేమో, దేవుడు నన్ను లక్ష్య పెట్టకుండా, నన్ను ఆశీర్వదించకుండా, నన్ను ఈ విధంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో అని కొన్నిసార్లు మనం ఆలోచన కలిగి ఉంటాం. ఇప్పుడు ఏవు చూడండి, ఏవు గారు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అమ్ములన్నీ నా మీదే సంధించి మొత్తం నా మీదే పెడుతున్నాడు, అందుకే ఆ అమ్ముల పొద నుంచి ఒక్కొక్క బాణం వచ్చి నాకు కదా. ఇప్పుడు ఏమేమి బాణాలు వేసాడు ఏవు, మీరు చెప్పండి. ఏ లేదా బాణాలు? చాలా బాణాలు వేసాడండి. ఏం బాణాలు వేసాడు తెలుసా? ఎవరు వేసింది బాణాలు? సాతాను కాదు, దేవుడే వేసాడు. ఏం బాణాలు వేసాడు చూద్దామా? ఏవు గ్రంథం మొదటి అధ్యాయంలోకి రండి. ఏవుకి ఏమేమి బాణాలు ఏ పడితే వచ్చినాయి, దేవుడు సంధించిన బాణాలు ఏంటి బైబిల్ చూద్దామా? మొదటి అధ్యాయం నేను వాక్యంలోకి వచ్చినట్లయితే 13వ వచనం. ఒక దినమున ఏవు కుమార్తెలను తమ అన్నయ్యంత భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయించుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నచ్చు, గాడిదలు వాటి సమీపంలో మోయించుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసి, జరిగింది మీకు తెలియకుండాటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చాను. ఒక్కరోజు ఒక పని అతను వచ్చి చెప్తున్నాడు, మీ కుమారులు మీ కుమార్తెలు మొత్తం చచ్చిపోయారు. గుండె బయలు చచ్చిపోతాం కదా ఇంకొకడైతే కదండి. నేను రాత్రి ఒక కుల్లూరు ప్రదేశానికి వెళ్తా వచ్చి ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. ఆమె ఏం చేసింది నా దగ్గరికి వచ్చి, నేను పోయినసారి మీరు పోయిన వారం కూడా వెళ్ళాను, అదే ఆమెతో మాట్లాడి పోయిన వారమే నీకు ఒక విషయం చెబుదాం అనుకున్నాను, ఏమో నాకు చెప్పాలనిపించింది అనుకుంటా. నేను మామూలుగా సేవకుడిగా ఆమెకు పరిచయం అయ్యాను అంతే. ఆమె ఏమనుకుందంటే ఆ బాధ అంతా నాకు చెప్పుకోవాలని ఎదురు చూసిందంట. పోయిన వారం చెప్పలేకపోయి ఈ వారం మాత్రం నీకు చెప్పాల్సిందే, నిలబడాలి. సరే ఏం చెప్పాను, ఏంటమ్మా అంటే ఏడుస్తూ ఉంది, చెప్పట్లా. ఏంటమ్మా చెప్పమ్మా, ఏం పర్లేదు ప్రార్థన చేద్దాం చెప్పంటే ఆమె ఏమని తెలుసా? 5-6 నెలల క్రితం ఆమెకు ఒక్కగానొక కొడుకైతే ఆ పట్ట పగలే మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఒక 5-6 వచ్చి ఆమె కళ్ళ ముందే ఇంట్లో కూర్చొని ఉందంట. కొడుకు అక్కడే పడుకొని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయేటప్పుడు 5-6 వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి ఆ వ్యక్తిని ఈమె కళ్ళ ముందే చంపారంట. చనిపోయాడంట 5-6 నెలల క్రితం. ఆ చనిపోయిన దృశ్యం చూసిన దగ్గర నుంచి, కొడుకు అలాగే చనిపోయిన దగ్గర నుంచి ఇక ఈమె కన్నీటికి అవధులేదు, ఏడుస్తూనే ఉన్నది. ఈమె చింత అంతా ఇంతగా. ఇప్పుడు ఈమె బాధ ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకెందుకు ఇలా జరిగింది, నా కొడుకు ఇలా చనిపోయాడు, నా కుమారుడు ఇలా చనిపోవడం ఏంది అని విపరీతంగా ఏడుస్తుంది. నా కోడలేదా, మరి మనవాళ్ళు మనవరాలు లేదా, వాళ్ళైనా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏం దగ్గరికి రావట్లేదు, అసలు కోడలు మాట్లాడడం, పిల్లలు రావట్లేదు, ఒక్కతే ఒంటరిగా ఆ గదిలో ఎక్కడైతే కొడుకు చనిపోయాడో ఆ కొడుకు చనిపోయిన ఆ మనసు దగ్గర అక్కడే ఉండి రోజంతా ఏడుస్తూనే ఉంటుందంట. నిజంగా చూడండి ఎంత బాధ అనిపించిందంటే, అంత నాకు కూడా చాలా బాధ అనిపించింది. చాలా సమయం ఆమెతో గడుపుతూ వచ్చిన, అక్కడి నుంచి రాలేకపోతూ వచ్చాను. నేనేమంటున్నానంటే, ఎన్ని అమ్ములు బాణాలు. ఇప్పుడు యోగు లాంటి వారికి మొదట వేసిన బాణం ఏంటంటే, మీ కొడుకులు కూతుళ్ళు అంతా చచ్చిపోయారు. ఇలాంటి బాణం కానీ మనకు సంధిస్తే మనం ఏమంటాం? ఎక్కడున్నాడు అయ్యా ప్రభు ఉంటే మా జీవితాలు ఎటు జరగటమేనా మనం తలంచేవాళ్ళమేమో. కానీ యోగు గారి జీవితాన్ని మీరు చూస్తే ఒకటి కాదండి, మొదటి బాణమేమో కుమార్తెలు అందరూ చచ్చిపోయారు. దేవుని వాక్యంలో చూడండి. రెండవది నేను ఒక్కడినే చెప్పడానికి వచ్చాను, ఒకటి బతికి వచ్చి చెప్తున్నాడు. 16వ వచనంలో అతను ఇంకా మాట్లాడుతుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు పనివారు రగలబెట్టి కాల్చి వేసిన అగ్ని ఎక్కడి నుంచి పడిందంట? ఆకాశం. ఏ అగ్ని అది? దేవుని అగ్ని అంటండి. ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి గొర్రెలు మొత్తాన్ని తగలబెట్టి కాల్చేసింది. మొత్తం చచ్చిపోయినాయి, గొర్రెలన్నీ చచ్చిపోయినాయి. బైబిల్లో చూస్తుంటే ఇది రెండవ బాణం. 3వ బాణం చూస్తే నేను ఒక్కడే వచ్చాను చెప్తా వచ్చాను. 17వ వచనం అతను ఇంకా మాట్లాడుతుండగా మరొకడు వచ్చి కల్దీయులు 3 సమూహాలకు వచ్చి ఒంటెల మీద పడి వాటిని పోయి ఖడ్గముల చేత పనివారిని చంపిరి, నీవు దాన్ని తెలియజేయడానికి నేను ఒక్కడే వచ్చాను. ఒంటెలు చచ్చిపోయినాయి. మొదట కుమార్తెలు చచ్చిపోయారు, రెండవది గొర్రెలు చచ్చిపోయారు, మూడవ బాణం ఏంటంటే ఒంటెలు చచ్చిపోయినాయి. ఇంకేం చచ్చిపోయినాయి బైబిల్లో చూడండి. అతను మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలు తమ అన్నయ్యంత భోజనం చేయించు, ద్రాక్షరసం పానం చేయ, గొప్ప సుడిగాలి అరణ్య మార్గంకి వచ్చి ఆ ఇంటి 4 మూల పట్టగా యవనుల మీద పడినందున
వారు అది నీకు తెలియజేయండి. నేను అక్కడ చేగు లేచి తన పై వస్త్రం చెప్పుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. పై వస్త్రం లేచి ఏం చేశాడు తెలుసా? ఏమండి 4 బాణాలు ఒకేసారి సంధిస్తే ఎవరు నిలబడగలుగుతారు? చూడండి, పైకి లేచి వస్త్రం చింపేసుకొని మొత్తం వెంట్రుకలన్నీ గొరిగించేసుకొని నేల మీద పడి సాష్టాంగపడి దేవుడితో ఇట్లా అంటున్నాడండి. ఓ ఇలాంటి బాణం ఇది, ఇలాంటి బాణాలు ఈ రోజుల్లో ఉన్నారా? ఇన్ని దేవుడు ఆకాశం నుండి ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల ఇబ్బందులు ఏబు జీవితంలో అనుమతింపజేస్తే ఇప్పుడు ఏబు ఎలా బతకగలుగుతాడు? అసలు మనిషి అన్నాడు ఎవరైనా నిలబడగలుగుతారా? లేచి తట్టుకోగలుగుతాడా? కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఏం దేవా ఇన్ని బాధలు ఒకేసారి పెడితే నేను ఏడ తట్టుకుంటాను? ఎన్ని పెట్టండి, 1-2 వస్తే 1-2 సమస్యలు వస్తే నువ్వు ఎంత తలడిల్లిపోతావు. ఏబు లాంటి వారికి ఇన్ని బాణాలు సంధించాడు దేవుడు, కానీ ఏం తొనకలేదు, వెనకలేదు. నేల మీద సాష్టాంగపడ్డాడు. పిల్ల సాష్టాంగపడి ఏం చెప్తున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో చూడండి, పశువులు చూస్తున్నాయి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చింది, దిగంబరనే అక్కడ తిరిగి వెళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు. అందరి మాట గట్టిగా చెప్పాలా? దేవుడు, చెప్పండి అమ్మ అందరూ, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎప్పుడన్నా అన్నావా దేవుడు అన్యాయం చేశాడని? ఇన్ని బాణాలు వేస్తే ఏమంటున్నాడు? దేవుడు మంచి దేవుడు. దేవుడు ఎలాంటి దేవుడు? ఏమా దేవుడు ఎలాంటి దేవుడు? ఎవరన్నా చెప్తారా? ఇక్కడ చెప్తామా? ఇన్ని జరిగితే దేవుడు ఎంత మంచోడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శ్రేష్టమైన దేవుడు. నేను ఇంకా ఆయన స్తుతిస్తాను, ఇంకా ఆయన స్తుతించే స్థితిలోనే ఉన్నాడు. ఎట్లా స్తుతించగలుగుతున్నాడు? దిగంబరికి వచ్చా, దిగంబరిని వెళ్తున్నాను. మొదలు వచ్చినప్పుడు నాకేమైనా అన్ని తీసుకొని వచ్చానా ఏంటి? నేను వచ్చినప్పుడు నాకు ఏం లేవు కదా, కానీ నేను భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరిని వచ్చా. మళ్ళీ ఇప్పుడు దిగంబరికి వెళ్తున్నా, ఒంటరివాడినే కదా, ఇప్పుడు ఒంటరివాడినే, అప్పుడు ఒంటరిదాన్నే. కనుక అన్నీ ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు. దీంట్లో తప్పేముంది? ఇచ్చిన దేవుడు తీసుకునే హక్కు లేదా? ఇది ఎక్కడి నుంచి ఇచ్చే దేవుడు. ఇక దేవుడు లెక్క, నీ లెక్క ప్రకారం దేవుడు అంటే ఏమై ఉండాలంటే దేవుడు ఇచ్చేవాడే కానీ దేవుడు తీసుకునేవాడు కాదు. కానీ దేవుడు లెక్క ఏంటిది? యోబు గారి లెక్క ప్రకారం అయితే, యోబు గారి లెక్క అయితే ఏం తెలుసా? ఇవ్వటంతో పాటు దేవుడికి తీసుకునే హక్కు కూడా. చొలాలి గర్భమందు నువ్వు పెండముగా రూపొందించబడకూడదు. నిన్ను భూమి మీదకి పంపించినప్పుడు ఒక చోట రాస్తాడు, నన్ను ఎందుకు పంపించావా ఈ భూమి మీద ఎప్పుడన్నా అడిగావా? అడగవు కదండి. ఎందుకు నిన్ను భూమి మీదకి పంపించాడు ఎప్పుడన్నా అడిగావా? అడగలేదు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదన్నా చిన్న లోటు అయితే దేవుడు ఎంత అన్యాయస్తుడో తెలుసా? ఏమన్నా ఆలోచన ఉందానికి? నాకేం చేశాడు? నాకేం న్యాయం చేశాడు? నాకేమైనా ఇచ్చాడా? నాకేమైనా ఆస్తి ఇచ్చాడు? నాకేమైనా సంపదలు ఇచ్చాడు? నాకేమైనా సమస్యలు తీర్చాడా? నా పరిస్థితులు చక్కపరిచాడు. కూర్చున్నప్పటి నుంచి నా స్థితి ఇంతే. నన్ను ఏ రోజున పట్టించుకున్నట్టు ఆయన నాకేమైనా సహాయం చేశాడా? నా విషయంలో ఏం జరిగింది కనుక నేను ఆయన స్తుతించాలి అని నువ్వు అంటున్నావు. కానీ యోబు గారి ఉద్దేశం వేరుగుంది, నీ ఉద్దేశం వేరుగుంది, యోబు గారి ఉద్దేశం వేరుగుంది. యోబు గారి ఉద్దేశం ఎందుకు అంత శ్రేష్టంగా ఉందంటే, యోబు గారు అంబులి పొదిలో ఉన్నటువంటి బాణాలు. అంబులి పొదిలో ఉన్న బాణాలు ఎట్లుంటాయి తెలుసా? బలంగా ఉంటాయి. ఏం జరిగినా, ఏం సంభవించినా, ఎలాంటి పరిస్థితుల జీవితంలో వచ్చినా నా దేవుడు నాకు కావాలి అని దేవుడిని పట్టుకొని గట్టిగా బలంగా నిలబడి బలవంతులైనటువంటి అంబులి పొదిలో ఉన్న బాణాలు. ఇప్పుడు 3 బాణాలు చూస్తాం. ఎవరు? సౌలు బాణం చూస్తాం. సౌలు బాణం బలహీనమైన బాణం. యోబు గారి బాణంతో పోలిస్తే అమ్మో సామాన్యమైన బాణం కాదు. ఈ బాణం ఎట్లాంటిదంటే అన్నిటికీ తట్టుకునే వ్యక్తి. అన్ని ఒడిదుడు. కొంతమంది ఎట్లా ఏడుస్తారంటే చిన్న నొప్పి, కాళ్ళు నొప్పి వస్తే ఏసయ్యా ఏంది నొప్పి, ఏంది నొప్పి, ఏంది నొప్పి, కాళ్ళకు నొప్పులుగా ఏమవుతాయి. నేను ఉదయం ఒక సిస్టమ్ దర్శించడానికి వెళ్తా వచ్చాను. ఆ కాళ్ళు మొత్తం 2 కాళ్ళు పోయినాయి. ఏదో మిషన్ పడిపోతే ఆయన ఎవరో ఆ సేవకుడు చెప్పాడంట, నీకు కాళ్ళు సస్తే రావని చెప్పాడు. ఏమేమంటదంటే
కాళ్ళు రమ్మని ప్రార్థన చేయమని అంటల్లా. ఎందుకంటే నాకు ఆయన వేరే దైవజన్ చెప్పాడు, రావని చెప్పాడు అన్నయ్య, అందుకని నాకు ఇంక కాళ్ళు రమ్మని ప్రార్థన చేసుకోవాలి నేను. ఇప్పుడు అంత పడకలోనే కుర్చీలో మొత్తం అడిగి తిరుగుతూ ఉంటుంది. అంత మరి ఈవెన్ యూరిన్కి వెళ్ళడానికి కూడా టాయిలెట్, బాత్రూమ్ 5-6 సంవత్సరాల నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేదు. బ్యాగ్ తగిలిచ్చారు, ఆ బ్యాగ్లోనే యూరిన్కి వెళ్తాం, ఆ బ్యాగ్లోనే ఉంటాం. ఆ కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు ఇది చాలు, నేనున్న స్థితిలో ప్రభువులో నేను ఆనందిస్తుంటున్నాను, నాకేం ఇబ్బంది లేదని చెప్పగలుగుతున్నాను. చెప్తావా నువ్వు? అంత పెద్ద బాణాలు అయితే చెప్పేవాళ్ళని. మనం ఏం బాణాలు? అంబులి పొదిలో బలవంతుని చేతిలో బాణాలు మనం కాదు కదా. బలవంతుని చేతిలో బాణాలు అయితే ఎట్లుంటారంటే, ఏమి సంభవించినా ఏది జరిగినా అంతా ప్రభు నా మేలు కొరకే చేస్తాడు, నా పరిస్థితులన్నింటిలో ఆయన నాకు తోడుకున్నాడు అని. దేవుడు అన్యాయం చేశాడు అనే పదం వాళ్ళ నోట ఎప్పటికీ రాదండి. జాగ్రత్త కట్టినారా? ఈ రోజుల్లో మనం అయితే ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, ఇదే ప్రశ్న. ఏం చేయాలి? ఇంకొన్నాయని తీసుకోవాలా, అదొక సంతోషం కదండి. మొత్తం తీసుకున్నట్టు పోయేది, నీ దగ్గర ఉండే మొత్తం లాగేసుకుంటూ పోయేది కదండి. ఇవ్వటమే మనం దేవుడి నుంచి ఏం ఆశ ఉంటుందంటే, దేవుడు అన్నీ మనకి ఇవ్వాలనుకుంటామండి. దేవుడి దగ్గర నుంచి ఏది తీసుకోకూడదు. యోబు గారి ఆలోచన విధానం వేరు. ఇవ్వటం తెలిసిన దేవుడు, తీసుకుంటే తప్పేమో. నీ నుంచి ఏమైనా తీసుకోవడానికి ఆయన తప్పు లేదా? అన్ని హక్కులు ఆయనకు ఉన్నాయి. నిన్ను లాభయుక్తంగా ఉంచడం మాత్రం కాదు, నేను నష్టపరచడం కూడా ఆయనకి తెలుసు. అందుకే కొన్నిసార్లు బైబిల్లో ఒక చోట మీరు ఎప్పుడైనా బాగా ధ్యానించండి. గాయము చేయవాడు, చెప్పండి అందరూ, గాయము చేయవాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. ఇప్పుడు నీకు ఏ నచ్చింది తెలుసు? మార్చడం తెలుసు. గాయం చేయటం అంటే నచ్చదు చాలా మంది. దేవా నాకు కాస్త గాయాలు చేయ, నాకు నష్టాలు చేయ, ఎవరైనా ప్రార్థన చేస్తారా దేవుడే? కానీ దేవుని యొక్క లక్షణం ఎక్కడుంటుందంటే, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఒక్కొక్కసారి నేను గాయాలు వాళ్ళు చేస్తాడు. నీకు మంచి ప్రవర్తన ఇవ్వటానికి, నీ సరిదిద్దటానికి, నీ జీవితాన్ని కట్టడానికి కొన్ని అనుభవాలు కూడా నేను నడిపిస్తాడు. మానవుడికి నచ్చంది ఇదే. కానీ యోబు గారు దాన్ని స్వీకరించాడు, దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే బలవంతుని చేతిలో బాణం లాంటి వ్యక్తి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులను చూసుకొచ్చాం. ఎవరెవరు? మొదటి వ్యక్తి ఎవరండి? సౌలు గారు. దేవుని వాక్యంలో ఇస్సాకుని బలి విరిగి నలిగిన మనసుతో తృప్తిపరిచిన యాకోబు. రెండవది మనం చూస్తూ వచ్చాం, సౌలు బలహీనమైన వ్యక్తి అండి. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను వాక్యంలో రండి. ఎఫ్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చినట్లయితే ఒక భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాం. చదవని తీసిన వారు నేను వాక్యంలోకి వచ్చినట్లయితే ఎఫ్సీ 6వ అధ్యాయం 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి మనం? చెప్పండి అందరూ. దేవుడిచ్చు, చెప్పండి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఉందా కవచం నీకు? కవచం అంటే ఏమైంది? కవచం అంటే బాణాలు ఎన్ని వచ్చినా బైబిల్ రాయబడింది. ఈ కవచంలో భాగం ఏంటంటే వాక్యం. వాక్యం అనే ఖడ్గం నీ చేత పట్టుకో. దేవుని వాక్యం తెలుసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఎవరేం చేయలేరు. అలాగే మరి బైబిల్ చూస్తుంటే ఒక చేతితో ఏం పట్టుకోవాలి? డాల్ అండి. విశ్వాసం అనే డాల్. విశ్వాసంలో బలం ఉంటే నిన్ను ఎవరేమీ చేయలేరు. వాక్యంలో బలం ఉంటే నిన్ను ఎవరేమీ చేయలేరు. ఆత్మీయంగా ప్రియమైన వాళ్ళు. అందుకే అక్కడ ఏంటి కవచం గురించి చెప్తా వచ్చాడు. ఒకసారి చూద్దామా? దాని వాక్యంలో చూడండి. ఇవన్నీ మనం ధరించుకున్నారు. ఈ రాత్రి అదే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఆత్మీయంగా బలంగా ఉండటానికి నాకు కావలసిన వీటన్నిటిని దయచేయమని దేవుని అడుగుదామా? ఎఫ్సీకి రాసిన పత్రికలో చూడండి. ఏలయనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని నీతిని మైమరు తొడుక్కొని భాగాలకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దాంతో మీరు దుష్టుని అగ్నిబాణాలను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. శక్తిమంతులుగా ఉండాలి. శక్తి గలవారిగా ఉండాలండి. దేవునిలో ఎట్లుండాలా? శక్తి గలవారిగా ఉండాలి. ఈ శక్తి దేవులో ఉందంటే ఇవన్నీ ధరించుకున్నట్లో ఉంది.
కనుక మీరు మరొక భాగాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనలు 57వ అధ్యాయం, కీర్తన గ్రంథము 57వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే ఒక భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం మొదటి వచనంలో, నన్ను కరుణించుము, నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆకాశం నుండి ఆగ్నించి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారి దోషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను, నిన్ను మింగేవాళ్ళు, నిన్ను దోషణ పాలు చేసేవాళ్ళు, నిన్ను అనేక రీతులుగా నిందించేవాళ్ళు, వీళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడు? తన కృపా సత్యాలను పంపి మాట్లాడతాడు అంటుంది దేవుడు. తన కృపా సత్యములు వెల్లడి చేసి మాట్లాడతాడు. దావీదు అందుకే అంటాడు, నా ఆకాశములను ఆగ్రహించిన రక్షించే దేవుడు అయ్యా, నా కార్యం సఫలం చేసే దేవుడు నీవే. అక్కడ బైబిల్ చూస్తే ఈ ఆపదలు తొలగిపో వరకు, ఎప్పటి వరకు? మన జీవితంలో ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు ఆపదలు తొలగిపోయేంత వరకు ఎవరిని ఆశ్రయించాలి మనం? ప్రభు రెక్కల నీడ కింద సురక్షితంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆపదలన్నిటి నుంచి చూపిస్తాడు. ప్రతి ఆపద నుంచి విమోచించి కాపాడతాం. నా కార్యమును సఫలము చేయు దేవునికే మహిమచున్నాను. నా కార్యమును సఫలము చేయు దేవునికే మహిమచున్నాను. మన ప్రియ దేవునికి సమస్తము సాధ్యం. మన ప్రియ సంగములో దేవునికే మహిమ. మన ప్రియ సంగములో